ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు నేను చామదుంపలు తీసుకున్నాను ఒక అర్ధ కిలో. దీనికి అరవి కూడా అంటారండి హిందీలో. ఇది చామదుంపలు అయితే స్కిమ్ తీసే ముందర అయితే మన చేతులకు 2 చేతులకు ఆయిల్ అప్లై చేసుకోవాలండి. చాలా దురదగా చేతులు అనేది చాలా బాగా గోకుతాయండి. అలా గోకోకుండా దురద కాకుండా మన చేతులకు ముందే మనం ఆయిల్ అప్లై చేసుకొని ఇది చామదుంపలు అనేది స్కిమ్ తీయాలండి. స్కిమ్ తీసుకున్నాక కొద్దిగా వాటర్లో సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకున్నాక అప్పుడు దాంట్లో వేయాలండి. మంచిగా చాలా తొందరగా కుక్ అయిపోతాయి. దీంట్లో అయితే మనము కూర చేసే ముందు అయితే చింతపండు చేపల దుంపలు 2 ఒకసారి వేయకూడదండి. ఆ చింతపండు పుల్లకుతో మన చేపల దుంపలు అనేది చాలా ఉడుకోవని, అందుకోసం ముందు బాయిల్ చేసుకోవాలా. బాయిల్ చేసుకొని మనం కూర చేసుకోవాలి. ఏం కూర చేసినా కానీ నేనైతే ఇలాగనే చాలా టేస్ట్గా హెల్తీగా ఉంటాయండి. ఎవరికైనా కాళ్ళ నొప్పులు, నడుము నొప్పి, మన చేతిలో జాయింట్లో నస్తాయి కదండి, దానికైతే చాలా మంచి రెసిపీ అండి. చాలా మంచి రిజల్ట్ అనేది చాలా మంచిగా వస్తాయి, తొందరగా వస్తాయండి. చాలా మందికి తెలియదు చేపల దుంపల కూర అండి. మీకు తెలిసినైతే కామెంట్లో చెప్పండి.